గుంతకల్లు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్న ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గుత్తి పట్టణ శివారు కరెంటు ఆఫీస్ నుంచి ధర్మవరం గ్రామం వెళ్లే బీటీ రోడ్డు ₹1 కోటితో ప్రారంభోత్సవం చేశారు. అలాగే గుత్తి నుంచి గుంతకల్లుకు పోయే రోడ్డుకు 30 కోట్లతో భూమి పూజ చేశారు. ఎన్నో ఏళ్ల నాటి కల తెరబోతున్నందుకు గుత్తి మరియు గుంతకల్లు వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా భారీ ఎత్తున పండుగ వాతావరణం కనిపించింది. ఈ కార్యక్రమంలో యువ నాయకులు ఎమ్మెల్యే తనయుడు గుమ్మనూరు ఈశ్వర్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రతాప్, చికెన్ సీనా, న్యాయవాది సోమశేఖర్, ఎర్రగుడి రమేష్, శ్రీనివాస్ చౌదరి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా ధర్మాపురం గ్రామం నుంచి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పెద్దాయన గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ధర్మాపురం గ్రామంలో నేను ఎమ్మెల్యేగా నిలుచుకున్నప్పుడు టైం సరిపోయినందువలన ఈ గ్రామానికి రాలేకపోయాను. కాబట్టి ఈరోజు అది కూడా ఛాలెంజ్ ఏమో. ఈరోజు ఆ గ్రామానికి ఒకటి ఏదైనా మంచి పని చేసి అడుగు పెట్టాలనే రకంగా ఈరోజు అదృష్టంగా అని భావిస్తున్నాను. ఎందుకంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దాయన ఒక పక్క సంక్షేమము, ఒక పక్క అభివృద్ధి, దాని భాగంగా ఈరోజు దాదాపుగా ₹1 కోటి చేసే తార్ రోడ్డు ఈ ధర్మపుర గ్రామానికి రావడం ఆ గ్రామస్తులు కూడా చాలా ఆనందం వ్యక్తం పరుచుకుంటున్నారు. ఇప్పుడే పెద్దలు అన్నారు, దాదాపుగా 20 సంవత్సరాలైనా కూడా మా గ్రామానికి రోడ్డు నోచుకోలేని పరిస్థితి దారుణంగా ఉండేది. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీరు వచ్చిన తర్వాత ఈ రోడ్డు అంత బ్రహ్మాండంగా ఈరోజు ఉందంటే అది మేమంతా అదృష్టవంతులమని చెప్పుకోవడం కూడా నాకు అదృష్టంగా భావిస్తున్నాను. దాని భాగంగా అదేవిధంగా మన గ్రామ పెద్దలు సీనాన్న కూడా ఈ గ్రామం చిన్న గ్రామం, కానీ మాకు ఇంకా కొంచెం అభివృద్ధిలో నోచుకుంటే మా గ్రామం ఇంకా బాగుంటుందని చెప్పడం కూడా, నేను కూడా గ్రామంలో ఉన్న తాగునీటి సమస్య కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ అన్ని విధాలుగా అభివృద్ధి చేసేదానికి నీకు ఖచ్చితంగా మాటిస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఏదేమైనా మంచి చల్లు వాతావరణము, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దాయన ఆశీర్వాదం ఎల్లవేళలో ఉంటుంది. మన అందరూ కూడా ధర్మాపురం గ్రామం పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చిన మన మండల నుంచి అన్ని గ్రామాల నుంచి వచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం. ఈరోజు మా ధర్మాపురం గ్రామానికి గొప్ప శుభదినం. ఎందుకంటే మన ప్రియతమ నాయకుడు, మన గుంతకల్లు ఎమ్మెల్యే గారు జయరామన్న గారు, మన యువ నాయకుడు గుత్తి పార్టీ ఇన్ఛార్జ్ ఈశ్వరన్న గారికి, ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం నాయకులందరికీ స్వాగతం, సుస్వాగతం. మేము ఎమ్మెల్యే గారి గురించి 2 మాటలు మాట్లాడతాం. ఇంతవరకు ప్రచారానికి ఎలక్షన్ అప్పుడు కానీ, తర్వాత మళ్ళీ ఇప్పుడు రాకపోయినా మా ఊరికి ఒకటేసారి ₹1 కోటి తెచ్చిన ఘనత మన ఎమ్మెల్యే రోడ్డు గారికి, మన యువ నాయకుడు ఈశ్వరన్న గారికి దక్కుతుందని తెలియజేసుకుంటున్నాం. మన ఎమ్మెల్యే గారు మన ఊరికి రాకముందే ఇంత వర్క్ చేపించినాడు. మన గ్రామానికి ఇప్పుడు వస్తే ఇంకా కొన్ని వరాల జల్లు కురిపిస్తే మాది చిన్న గ్రామం ఉన్న పంచాయతీ ఫండ్స్ పెద్దగా రావు. మీరు దయతలిసి మా ఊర్లో కొంచెం మంచినీటి సమస్య ఉంది. ఒక పైప్ లైన్ కానీ ఒక 20 ఏళ్ల కిందటప్పుడు కాలంలో వేసినాం, 1 కిలోమీటర్ పైప్ లైన్. అదొకటి దయతలిసి మా ఊరికి ఇచ్చినంత హౌసింగ్, పెన్షన్లు కొంతమంది మన పార్టీ కార్యకర్తలు చాలా మంది పెన్షన్ రాక ఊకే ఎదురుచూపులు చూస్తున్నారన్న. దయతలిసి మా గ్రామానికి మీ సల్లాని దీవెనలు ఉండాలని ఎమ్మెల్యే గారికి, మన ఈశ్వరన్న గారికి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.